న్యాచురల్గా దీని లక్ష్యాల వైపు తీసుకెళ్ళడానికి అందరం కూడా కృషి చేయడానికి వీలవుతుంది అనమాట. అంటే 1979 నుంచి 2023 వరకు అంటే గత ఏడాది వరకు మీరు ఒక 56 చెరువులను ఐడెంటిఫై చేసి శాటిలైట్ పిక్చర్స్ అన్నింటిని కూడా తెప్పించుకున్నాము. అంటే అప్పట్లో ఎలా ఉండేది, ఎంత కబ్జా అయింది అని. సో ఈ 56 చెరువులే టార్గెట్ అంటే ఇంకా మిగిలిన చెరువులను కూడా పిక్ చేస్తారా? లేదు అశోక్ గారు, ఇక్కడ సింపుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 56 చెరువులది స్టడీ అది మాత్రమే. అది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు చేసినటువంటి స్టడీ అది. అంటే ఒక శాంపుల్ తీసుకున్నారు, ఒక 57 చెరువులు తీసుకున్నారు. బహుశా ఇంకొక 100 చెరువులు తీసుకొని ఉంటే ఇంకో డిఫరెంట్గా ఉండేదేమో. అసలు శేర్లింగంపల్లి ఏరియాసు, కుకట్పల్లి ఏరియాసు అక్కడ తీసుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉండేదేమో చెరువులు అసలు. అంటే అక్కడ బాగా పెద్ద ఎత్తున కూడా ఎంక్రోచ్మెంట్ అయినాయి, ఆ బెల్ట్లో చాలా అయినాయి అనమాట. ఏది మనకి శేర్లింగంపల్లి జోను, కుకట్పల్లి జోన్ అటువైపు చాలా పెద్ద ఎత్తున కూడా అయినాయి అనమాట. ఎందుకంటే అక్కడ ల్యాండ్ రేట్స్ ఇంకా విపరీతంగా ఉన్నాయి కాబట్టి. సో అంటే మనకి ఈ స్టడీ చేసింది ఎన్ఆర్ఎస్సి వాళ్ళు చేసినప్పుడు ఇది ఒక శాంపుల్ మట్టుకే. అంటే మనకి 56 చెరువులు తీసుకొని ఈ కొన్ని చెరువుల్లో వాళ్ళు ఇలా తీసుకున్న డేటా రేపు మనం అన్ని చెరువులు చేపిస్తాం. ఇది ఎన్ఆర్ఎస్సి వాళ్ళ ద్వారా మనం లేకపోతే ఇంకా ఇతర ఏజెన్సీస్ ద్వారా కూడా అన్ని చెరువులు కూడా డేటా తీసుకుంటాం. మా దగ్గర కూడా ఉంది ఆ కంపెనీ ఆఫ్ లేక్స్, నేను అది ప్రెస్ మీట్లో కూడా చూపించాను, ఒక బుక్ కూడా చూపించాను. దాంట్లో కూడా మన దగ్గర చాలా చెరువులు కూడా మనకి పెద్ద ఎత్తున కూడా 60 నుంచి 70% మనం ఎంక్రోచ్ అయినట్టుగా కూడా మన దగ్గర కూడా నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. రిమోట్ సెన్సింగ్ డేటాని తీసుకుంటూ మనం అప్డేట్ చేసుకుంటూ దాన్ని ఈ చెరువుల్లో ఏ మోతాదులో ఎంక్రోచ్మెంట్ అయిందనేది, ఏ స్ట్రక్చర్స్ వచ్చాయి అనేది తెలుసుకుంటూ ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఇమీడియట్గా మనం ఒకవేళ అప్కమింగ్ స్ట్రక్చర్స్ వస్తుంటే దాన్ని ఇమీడియట్గా డిమాలిష్ చేయాలి. కొత్త స్ట్రక్చర్స్ వస్తుంటే పాత స్ట్రక్చర్స్లో చాలా అనాథరైజ్డ్ ఉంటాయి, వాళ్ళు ఎఫ్టీఎల్లో వస్తుంటాయి, ఎక్కడ ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్లు ఉండవు, యూనివర్సిటీలు తీసుకోరు, లేకపోతే వేరే ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు టౌన్ ప్లానింగ్ కూడా పర్మిషన్ ఇవ్వరు, అయినా కానీ కూడా స్ట్రక్చర్స్ వచ్చేసి ఉంటాయి. దాన్ని కూడా మనం టఫ్గా హ్యాండిల్ చేయాలి. ఆథరైజ్డ్ ఉంటాయి కొన్ని. సపోజ్ మీకు ఎఫ్టీఎల్ బఫర్ వచ్చింది సపోజ్ 2010లో అనుకుందాం, వాళ్ళు ఎప్పుడో 2000 సంవత్సరంలో 1995లో కట్టాడు, అది డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలి మనం అటువంటి సమస్యలు. ఎందుకంటే అది మనం అసలు నోటిఫై కాకముందు లేదా అసలు ఎఫ్టీఎల్ అనేది అక్కడ రాకముందు వాళ్ళు కట్టినప్పుడు వాళ్ళని మనం డిఫరెంట్గా చేయాలి. సో దీని మీద కూడా ఇంకా మనం అంతా అంటే దీంట్లో డిస్కషన్ ద్వారా మనకి ఇంకా ఒక క్రిస్టలైజ్ అవుతుంది మన థాట్ ప్రాసెస్, ఒక షేపప్ అవుతుంది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మాకు ఇది పోలీసింగ్ నుంచి కొంత డిఫరెంట్గా ఉండేటటువంటి ఉద్యోగం కాబట్టి రోజు కూడా మేము చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ప్లస్ వీళ్ళ స్పెషలిస్ట్ తోటి డైలీ డిస్కస్ చేస్తూ దీని మీద మా అవగాహన పెంచుకుంటూ మనం దీని గురించి ఎలా మనం ఒక సమస్య వస్తే దాన్ని ఎలా రియాక్ట్ కావాలి, ఎలా దీని మీద డెసిషన్ తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే కనుక ముందు కంటెంట్ బిల్డ్ చేసుకుంటున్నాం. సో పెద్ద ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ రాకెట్ సైన్స్, పెద్ద కష్టమైన ఇదేమీ నేను అన్ను కానీ, బట్ డెఫినెట్గా ఇది కొంత టెక్నికల్గా ఉంటుంది. ఒక ఎఫ్టీఎల్ అంటే మాకు ఇంతకుముందు తెలిసేది చాలా తక్కువ. ఇప్పుడు రేపు ఇన్ఫ్యాక్ట్ మేము వర్క్షాప్ పెట్టాము అసలు ఎఫ్టీఎల్ ఎలా డిసైడ్ చేస్తున్నారు, దాంట్లో మ్యానిపులేషన్ చేయడానికి అంటే దాన్ని ఎలా మనం మారుస్తానికి ఏమన్నా చేస్తారా, మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉందా, అసలు ఎఫ్టీఎల్ అనే దానిలో వేరియబుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు వర్క్షాప్ పెట్టాం. అంటే దాని గురించి ఒక డీటెయిల్గా 4-5 గంటలు లోతుగా పోయాం అనుకోండి. చాలామంది ఇంజనీర్స్ వస్తున్నారు, ఎన్వైర్మెంటలిస్టు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇన్వైట్ చేసాం, వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాం అనుకోండి, చాలా విషయాలు మనకు వస్తుంటాయి అన్నమాట. సో అంటే దీంట్లో మనం ఎప్పటికప్పుడు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టడము, దాని మీద మనకి నాలెడ్జ్ పెంచుకోవటం చేయడంతో కూడా మనకు సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఇప్పటివరకు మీరు కూల్చిన ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే అంటే ఇంత అన్యాక్రాంతం అయిపోయాయి ప్రభుత్వ భూములు, ఇంత ఇల్లీగల్గా ఇష్టారాజ్యంగా ఇంతంత భవనాలు కట్టారా అనిపిస్తుంది. నిన్న మీరు